హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తుపానుగా మారనుంది. దీనికి రేమాల్ అనే నామకరణం చేశారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని 17 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంలోని బంగ్లాదేశ్లోని కేపుపారాకు అలాగే దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్కు దక్షిణ ఆగ్నేయ దిశలో 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది శనివారం ఉదయం తుపానుగా మారుతుంది. రాత్రికి తీవ్ర తుపానుగా బలపడనుంది. ఇక ఆదివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ తుపాను ప్రభావం ఏపీలోని 17 జిల్లాలపై కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.